కేంద్ర ప్రభుత్వం కొత్తగా కోల్ మైన్స్ ల్యాండ్ యూజ్ పాలసీని రద్దు చేసి పార్లమెంట్లో చట్టం చేసి ప్రైవేట్ వ్యక్తులకు తొత్తులుగా మారిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఆరోపించారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓవైపు సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం బొగ్గు బ్లాకుల వేలంపాట ఆపాలని, వేలంపాటలో ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టిన కోయిగూడెం, సత్తుపల్లి బ్లాకులను వెనక్కి తీసుకుని సింగరేణి సంస్థకు అప్పగించాలని సిపిఎం బస్ యాత్ర చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అహంకారపూరిత ధోరణితో పార్లమెంట్లో కొత్త చట్టం తెచ్చి సింగరేణి సంస్థ కూడా ఆ చట్టాన్ని అమలు చేసేలా నిర్ణయం చేసిందన్నారు. ల్యాండ్ యూజ్ పాలసీతో కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులను ప్రైవేట్ కంపెనీలు నడిపించేలా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలను ఇవ్వడమే మనం చేసిన పాపమని, అందులోనూ తెలంగాణ బిడ్డని కేంద్ర బొగ్గు గనుల మంత్రిగా చేసి దేశంలోని 61 బొగ్గు బ్లాకులను వేలంపాట వేయడానికి కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డిని ఉసుకొల్పిందని ఆరోపించారు. ఈ చట్టంతో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని అసెంబ్లీలో ల్యాండ్ యూజ్ పాలసీ రద్దు చట్టానికి వ్యతిరేకంగా బిల్లు చేసి కేంద్రానికి పంపాలని వేరే డిమాండ్ చేశారు. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం అత్యంత అహంభావపూరితంగా, ఏకపక్షంగా ప్రైవేటు యజమానులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఇప్పుడు కొత్త నిర్ణయం చేసింది. కోల్ మైన్స్కు సంబంధించిన ల్యాండ్ యూజ్ పాలసీని అమెండ్ చేస్తూ ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసింది. అట్లా చట్టం చేసిందో లేదో ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ కూడా జారీ చేసింది. ఇప్పుడు ఇమీడియట్గా సింగరేణి కూడా దాన్ని పాటించాల్సి ఉంటుందట. అంటే ఈ అమెండ్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి భూములు కావచ్చు, లేదా ఎనీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ చేతుల్లో ఉన్న భూములు కావచ్చు, ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి, ఇటు సింగరేణి చేతుల్లో ఉన్నటువంటి భూమి, వీటిల్లో ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ప్రైవేటు వాళ్లకు ఆ ల్యాండ్ను లీజుకి ఇవ్వచ్చు. ఆ లీజుకి ఇచ్చినటువంటి ల్యాండ్ను ప్రైవేటు వాడు ఎట్లయినా వాడుకోవచ్చు, మైనింగ్ కూడా చేయొచ్చు. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు సవరణ చేసింది. అంటే దాని అర్థం ఏమిటి? కోయగూడెం బ్లాక్ కానీ సత్తుపల్లి బ్లాక్ కానీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభం కాలేదు. కారణం ఏమిటి? కోయగూడెం బ్లాక్ 170 యాక్ట్ వర్తిస్తుంది, అక్కడ ప్రైవేటు వాడు తవ్వడానికి లేదు. సత్తుపల్లికి సంబంధించి కూడా ప్రైవేటు వాడు తవ్వే అవకాశం ఉన్నప్పటికీ ఓబీ పోయడానికి ఖాళీ ప్లేస్ లేదు, సింగరేణి ల్యాండ్ ఇస్తే తప్ప సాధ్యం కాదు. సరిగ్గా ఈ 2 సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఇప్పుడు సింగరేణి చేతుల్లో ఉన్న భూమి కానీ ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి కానీ లీజుకి ఇస్తారు ప్రైవేట్ వాళ్లకు. అంటే ఇప్పుడు కోయగూడెం బొగ్గు గని తవ్వదలుచుకున్న వాళ్లకు, సత్తుపల్లిలో తవ్వదలుచుకున్న వాళ్లకు లీజుకి ఇచ్చేస్తారు. మరుక్షణం ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభమైపోద్ది. మనం ఏం కోరుతున్నాం? ఇంతవరకు ఉత్పత్తి కూడా ప్రారంభం కాలేదు కాబట్టి ఆ 2 వెనక్కి తీసుకోండి, వాటితో పాటు శ్రావణపల్లి వేలం పెట్టొద్దు అని కోరుతున్నాం. ప్రభుత్వం ఏకపక్షంగా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. తెలంగాణ నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా 8 మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చిన పాపం ఇది. ఆ 8 మందిలో 2 కేంద్ర మంత్రులైన పాపం ఇది. అందులో ఒకళ్ళు బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా కావటం నిజానికి ప్రజలు ఎంతో ఆశించారు. బొగ్గు గనుల శాఖ మంత్రి తెలంగాణ నుంచే ఉండటం వల్ల సింగరేణికి రక్షణ ఏర్పడుతుందేమో. తెలంగాణ బిడ్డ బొగ్గు గనుల శాఖ మంత్రి అయింది కదా, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ కదా బీజేపీ, అందుకని తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడతారని ఆశించారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా వేలంపాట ప్రక్రియను హైదరాబాద్ నుంచే ప్రారంభించాడు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర నాయకులు రాజారావు, మంద నరసింహారావు, యాకయ్య, ముత్యంరావు, మహేశ్వరి, కుమారస్వామి, వెండే శ్రీనివాస్, ఎన్ భిక్షపతి, నారాయణ, ఆసియా తదితరులు పాల్గొన్నారు.